సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగర అభివృద్ధికై వైకాపా పాలకవర్గం ఒక్కటై ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిసి స్నేహాస్తం అందించిన వైసీపీ నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మరియు కార్పొరేటర్లు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, ఫ్లాష్ సంస్థ సేవలు అభినందనీయమని వెల్లడి. అంగరంగ వైభవంగా టేకు బ్యాంక్ వార్షికోత్సవ వేడుకలు. సభ్యుల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్న బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత. శుభాకాంక్షలు తెలిపిన ప్రజానీకానికి ఎమ్మెల్యే చింతమనేని హామీ. ఇక వివరాల్లోకి వెళ్తే, నగర అభివృద్ధే లక్ష్యంగా జనంతో మమేకమవుతూ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ప్రజా హృదయాల్లో శాశ్వత స్థానం పొందవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. హుందా రాజకీయాలకు పెద్దపీట వేస్తూ కార్పొరేషన్ పాలకవర్గం పెద్ద మనసుతో ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తే ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తానని భరోసా ఇచ్చారు. ఏలూరులో ఆదివారం కార్పొరేషన్ పాలకవర్గం నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజార్టీతో ప్రజల మనసులు గెలుచుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించిన బడేటి చంటి హయాంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, దానిలో తాము కూడా భాగస్వాములు కావాలన్న ఏకైక లక్ష్యంతో ఏలూరు కార్పొరేషన్లోని వైసీపీ పాలకవర్గం ఒక అడుగు ముందుకు వేసి ఎమ్మెల్యే బడేటి చంటికి స్నేహాస్తం అందించింది. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, పలువురు కార్పొరేటర్లు కలిసి వచ్చి ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకుని ఘనంగా సన్మానించారు. దుస్సాలువలు, పుష్పగుచ్చాలతో ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాతనాన్ని పాటిస్తూ
కార్పొరేషన్ పాలకవర్గం తనను అభినందించేందుకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని అన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాడే తాను ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించుకున్నానని, దానికి కార్పొరేషన్ పాలకవర్గం కూడా సంపూర్ణ సహకారం అందిస్తే రానున్న 2 ఏళ్లలో అందరూ కలిసికట్టుగా కృషి చేసి నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామని పేర్కొన్నారు. లేనిపోని ఆధిపత్య ధోరణులకు పోయి ఒంటెద్ది పోకళ్లు అవలంబిస్తే అభివృద్ధి శూన్యంగా మారుతుందని, దీనివల్ల ప్రజలు నష్టపోతారన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గడిచిన 3 ఏళ్లలో కార్పొరేషన్ పాలకవర్గం నిధుల్లేమి కారణంగా అభివృద్ధి పనులు చేయలేకపోయిందని, ఈ విషయం ఎన్నికల్లో ప్రజా తీర్పు తేటతెల్లం చేసిందని అన్నారు. తాను ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని, దానికి అనుగుణంగా ప్రజలకు మంచి చేసేందుకు అందరి సహకారం కావాలని, కార్పొరేషన్ పాలకవర్గం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరిస్తే ఏలూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటికి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చామని, అదే స్ఫూర్తితో నగరాభివృద్ధికి ఎమ్మెల్యేతో కలిసి పునరంకితమవుతామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపేయి సుధీర్ బాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుగా నేను ప్రమాణం అందరూ కూడా ఏలూరు అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. నేనే మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది. పాదయాత్ర కూడా నాకు తెలిసి చేయలేదు. ప్రతి ఇంటికి కూడా 1 to 1 తిరగడం జరిగింది. ఇప్పుడు పార్టీతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే. మీరు అభివృద్ధికి మీరందరూ కూడా ఏదైతే మీకు ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉందో, ఈ 2 సంవత్సరాలు కూడా మీరందరూ కూడా సహకరిస్తేనే, మీరు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నెరవేరాలంటే మీరు సహకరిస్తేనే అవుతుంది. లేదు అనంటే మా నాయకులు ఒకటి, మీ నాయకులు ఒకటి అనంటే అక్కడ అభివృద్ధి శూన్యం అవుతుంది, మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. నేను అలాగని ఏదో నా ఒత్తిడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనేమి చేయను. ఇప్పుడు మా వాళ్ళు ఏమి అధికారం కావాలని కోరుకోరు, సహకారం కావాలని కోరుకుంటారు. ఆ సహకారాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పేది ఏముండదు, అందరూ సమానమే. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఎదరికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి. నేను ఒక కార్యాచరణని నేను తీసుకున్నాను. మున్సిపాలిటీ అభివృద్ధిలో రేపొద్దున ఒక మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో. లోగడ 5 సంవత్సరాల్లో జరిగినాయి మీకు తెలుసు. ఇప్పుడు నేను విమర్శలకు తావకూడదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. అలాగే గౌరవ మేయర్ గారు కానీ, అలాగే డిప్యూటీ మేయర్లు కానీ మీరు కూడా మీటింగ్ కంపల్సరీ, నేను కూడా మీటింగ్కి వస్తాను. నేను ఎందుకంటే ఆఫీస్లో మీటింగ్కి వస్తా, అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా. ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ కానీ, రోడ్ల దుస్థితి కానీ అనేకమైనవి నేను తిరిగినప్పుడు అనేకమైనవి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫండ్స్ రూపేనా, పై నుంచి వచ్చే అభివృద్ధి నిధుల రూపేనా మీ అందరికీ కూడా ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది అందరం కూడా చూసుకుని భవిష్యత్తులో మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవనం సాగిస్తాం. రేపొద్దున మీరందరూ కూడా అందరూ ఎల్లకాలం రాజకీయాల్లో ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవడమే మిగులుతుంది. అదే ఎలాగైతే అన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్పుకుంటున్నారో ఇవాళకి కూడా అదే విధంగా చెప్పుకోవాలనేది ఒక ధ్యేయం నాలో ఉంది. నేను ఒక ఆశయం కోసం వచ్చాను రాజకీయాల్లోకి, అంతేగాని నాకేం ఆశతో వచ్చినోడు కాదు. నేను తప్పనిసరిగా ఆశయం నెరవేర్చడానికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ బడేటి చంటి గారికి మా పాలకవర్గం తరపు నుంచి ఈరోజు గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేమందరం కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఈరోజు రావడం జరిగింది. ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మన శాసనసభ్యుల వారి సలహాలు, సూచనలు తీసుకొని మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు నగర అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఎన్నికలు అనేది పార్టీ వరకే. అవన్నీ పక్క నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మనందరం కూడా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చాము, ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధి విషయంలో శాసనసభ్యుల వారి సలహాలు, సూచనలు తీసుకొని మేమందరం కూడా
నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, కోఆప్షన్ మెంబర్లు, మేమందరం కూడా ఏలూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమందరం కూడా ఈ రోజున వారి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. మరి గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజున మంచి సందేశం మరి ఏలూరు నగర ప్రజలను ఉద్దేశించి అట్లాగే మా కార్పొరేటర్లని మమ్మల్ని ఉద్దేశించి చక్కటి మెసేజ్ ఇచ్చారు. మీకు ఇంకా 2 సంవత్సరాలు చిల్లరే వ్యవధి ఉన్నది కాబట్టి ప్రజలు మీ అందరినీ కోరి మిమ్మల్ని కార్పొరేటర్ల కింద, మేయర్ గారి కింద పెట్టడం జరిగింది. నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరి అదే దృక్పథంతో, అదే సంకల్పంతో నగరాన్ని మీకు ఉన్నటువంటి 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. శాసనసభ్యుల వారితో మరి మీటింగ్ జరుపుకొని కానివ్వండి, అందరూ కూర్చొని సలహాలు సంప్రదింపుల మేరకు ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో మా అందరి సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పి మా వాళ్ళందరి తరఫున కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. మరి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా 50 మంది కార్పొరేటర్లు కూడా నగర ప్రజల కోసం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ వెనకమాల మేము అందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రజానీకానికి అట్లాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి చంటి గారికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చంటి గారికి నగరపాలక సంస్థ తరఫున అభినందనలు తెలియజేయడానికి చేసిన కార్పొరేటర్లు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మేమందరం అభినందనలు తెలియజేస్తూ ఆయన మాట్లాడారు. నేను రాజకీయం గురించి కాదు, ఒక లక్ష్యంతో వచ్చారన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది నేను రాజకీయాలు ఏదో వెళ్దామని అయితే ఎవరు అలాంటి వాళ్ళు ఎవరు కొంతమంది లేరు. నేను కూడా మా వంతు సహకారం ప్రజలకు ఏదైనా చేద్దామని వచ్చిన వాళ్ళు రాజకీయాలు తప్పించి మేము ఎవరో కూడా కొంతమంది రాజకీయాల్లో శిఖరాలు నిర్వహించాలని కానీ వేరే అలాంటిది ఎవరు లేరు. మేము ఇప్పుడు కూడా చాలా నిక్కచ్చిగా, అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దు, ఎవరి దగ్గర 10 పైసల అంశం లేకుండా అడిగిన వారికి అన్ని పనులు చేసుకొని వెళ్ళాం తప్ప ఎవరిని కూడా ఏ రోజు కూడా పల్లెత్త మాట్లాడడం కానీ వ్యవహారం కానీ చేయలేని మనుషులు. ఇది స్థానిక శాసనసభ్యులు గారిని మేము ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం ఆయన ముందు కూడా మాట్లాడటం. మేము ఇదే బట్టిగా 100% మన సోదరులందరూ కూడా తెలుసు. మా డివిజన్లో కానీ ఎవరైనా సరే ₹1 లంచం అన్నది లేకుండా పనిచేసి మేము ప్రజలకి ఏదైతే నిబద్ధతగా ఉన్నామో ఆ నిబద్ధత ఉన్నాం. ఇవాళ కూడా మీరు ఎప్పుడు ఈ 2.5 పైసలు ఉన్నా నేను కూడా అదే నిబద్ధత పనిచేస్తాను సార్. దాని నుంచి వేరే మా దగ్గరికి వేరే లేదని అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంది వైఎస్ఆర్సీ సభ్యును గెలిస్తే మరి వారందరికీ కూడా మరి ఫ్లోర్ లీడర్తో సహా కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజున స్వర్గీయ బడేటి కోటరామారావు బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రాంట్లు శాంక్షన్ చేయడం జరిగింది. డివిజన్లకి పార్టీలకి అతీతంగా కూడా ఆ రోజున 50 డివిజన్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది. మరి మీరు చక్కని సందేశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరు స్థానిక పేరయ్య కోనేరు రామకోటి ప్రాంగణంలో ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన జైహోగా కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణలో పీఈటీ విద్యార్థులు గౌరవ వందనంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు కమ్ముల ఆదినారాయణ, ఫ్లాష్ టీం సభ్యులు నాయుడు గౌరవ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆదినారాయణ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. అలాగే అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ రిఫరీ బడేటి వెంకటరామయ్య అందరితో యోగా సాధనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని అన్నారు. తాను ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి కనీసం అరగంట సేపు యోగా వ్యాయామం చేస్తానని తెలిపారు. యోగా చేయటం వల్ల మనసును శరీరాన్ని ఒకటి చేస్తుందని, యోగా చేయటం వల్ల జ్ఞాపక శక్తితో పాటు మానసిక శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని అన్నారు. తన విజయంలో ఫ్లాష్ టీం సభ్యుల సహకారం మరవలేందని, ఎల్లప్పుడూ ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇస్తూ మరోసారి ఫ్లాష్ శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,
జాబిల్లి యోగా టీం మరియు ఏఎస్ఆర్ రెడ్డి కాలేజీ వాకర్స్ సభ్యులతో పాటు నగర ప్రముఖులు మామిళ్లపల్లి పార్థసారథి, డిఎస్డిఓ శ్రీనివాస్, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫ్లాష్ టీమ్ వాలంటీర్ చేసుకునేది ప్రాణాయామం అనేది ఇంకా చాలా రకాలనే ఉన్నాయి. నేను 20 సంవత్సరాల నుంచి కూడా రోజు మినిమం పావు గంట, అంటే గంట చేయాల్సినప్పటికీ కూడా నాకున్న టైంని బట్టి పావు గంట నుంచి అరగంట నుంచి 40 నిమిషాలు చేస్తుంటా. 20 సంవత్సరాల నుంచి నేను చేయటం వల్ల నేను ఏదైతే పెర్ఫెక్ట్గా చేశానో ఆ రోజున రోజంతా కూడా ఎవరికైనా సరే ఇసుగు విరామం లేకుండా ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతా. అలా చేయబట్టే మనకు విల్ పవర్ పెరుగుద్ది. అలాగే మనుషులతో మనం ఎంతో సహనంతో ఒత్తిడి లేకుండా మాట్లాడుతుంది. ఎవరినైనా కన్విన్స్ చేయగలిగిన మరి వీళ్ళు కూడా ఏది ఆశించుకోకుండా పిల్లలందరికీ మంచి జరగాలి అనేది మీ చదువులో ఉపయోగపడచ్చు, మీ ఆరోగ్యంలో ఉపయోగపడవచ్చు, రేపొద్దున మీ భవిష్యత్తుకు ఉపయోగపడచ్చు. యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక జయాన్ని అయితే ఇస్తుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కువ దేశాలు మరి ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ పెట్టినప్పుడు 190 దేశాలు అక్కడ ఉన్నప్పుడు 173 దేశాలు వెంటనే దాన్ని ఆమోదించడం జరిగింది. అది చాలా ఆమోదయోగం. మరి మన ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ యోగాని మరి అనుసరిస్తూ మరి ఈరోజు పాటిస్తున్నాయంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీ అందరూ తెలుసుకోవాలి. యోగా రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తాం. దానిలో భాగంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ జైహో యోగా ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఈ ఇయర్ కూడా ఏంటంటే జైహో యోగా ప్రోగ్రామ్ మనం ఇవాళ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ యోగా భాగంలో భాగంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ నుంచి మనకి అసలు చేయడానికి కూడా మూల కారణం ఏంటంటే మన యోగా గురువు గారండి కమల్ ఆర్నారాయణ గారు. యాక్చువల్గా యోగాలో ఆయన ఎంతో రీసెర్చ్ చేయడం కాకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కానీ దానికి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దాన్ని అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేసే వ్యక్తులు మన యోగా గురుగారు ఆర్నారాయణ గారు బాగా అందులో ఎక్సెల్ అయ్యారు అనమాట. అందుకని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కంటిన్యూస్గా యోగా చేస్తున్నాం. చాలా చిన్న ఎగ్జాంపుల్, చిన్న యోగా అంటే ఏంటంటే యోగా అంటే యూజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అంటే యూజ్ అంటే కదలిక, చైతన్యం. ఈ యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం ఉన్నాము. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. హిందువులకేమో శ్రీరాముడు, కృష్ణుడు అంటే ఇష్టం, లేదా అట్లా దేవుళ్ళు. ముస్లిమ్స్కి అల్లా అంటే ఇష్టం, క్రైస్తవులకి జేసస్ అంటే ఇష్టం. కానీ ఆరోగ్యం అంటే అందరికీ ఇష్టం. ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటాం, ఆర్థికంగా ఉంటాం. దిస్ డెఫినేషన్ గివెన్ బై హూ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్. ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సభ ఆదివారం ఏలూరు వైఎంహెచ్ హాల్ మోతే గంగరాజు ప్రాంగణంలో కానాల గురుమూర్తి కళావేదిక నందు బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం నందు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిపాలనా నివేదికను, 2023-24కు సంబంధించిన
బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ మరియు ఆర్థిక నివేదికను నికర లాభాన్ని పంపకం చేయుటకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ బడ్జెట్ను 2023-24 ఆర్థిక సంవత్సరానికి సభ్యులకు 10% డివిడెండ్ను ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్కు మించిన ఖర్చులు మరియు 2024-25 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ లెక్కలను ఆడిట్ చేయడానికి చార్టెడ్ అకౌంటెంట్ను ఆడిటర్గా నిర్ణయించుటకు బోర్డుకు అధికారం ఇవ్వడం గురించి ఆ ఆడిటర్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ వారి అనుమతికి పంపడానికి ఆమోదించారు. మరియు ఎం అచ్యుతరావు సీఈఓ పదవీ విరమణ వయసు 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు పెంపుదలకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్స్ను ఆమోదించారు. తొలుత బ్యాంక్ వ్యవస్థాపకులు వల్లూరి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశానికి బ్యాంక్ డైరెక్టర్లు పటగర్ల నాగభూషణరావు, వక్కలగడ్డ మారుతి వరప్రసాద్, కారంశెట్టి రమేష్ బాబు, చుండూరు ఆంజనేయ స్వామి, షేక్ సబీర్ హుసేన్, కేఆర్ఎన్ఎస్విడి సోమేశ్వరరావు, బంగారు వెంకట రామారావు, ప్రొఫెషనల్ డైరెక్టర్ దేవలపల్లి రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాజన సభకు విచ్చేసిన సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం అచ్యుతరావు వందన సమర్పణతో సభ ముగించారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ యూటీఐ కూడా ఇంకొక 2-3 మంత్స్లో అలాగే ఒక యాప్ కూడా డెవలప్ చేసాం. ఆ యాప్ ప్రతి జనరల్ బాడీలో కూడా మనతో సంతోషం, చాలా ఆనందంగా సంతోషంగా దానికి లోన్ కమిటీలో ఫిజికల్గా వచ్చి మా డైరెక్టర్ ఒక ఆయన ఒకరిలో వచ్చి అందరూ కూడా ఒకళ్ళు లోటు ఏంటంటే అందరికీ తద్వారా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ జాహే తవ శుభ ఆశిష మాహే జయ హే. ఈరోజు 1907తో ముడిపడిపోయి సెంటిమెంట్గా మన బ్యాంకు మనది, మన ఊరిది అనే భావన, అలాగే ఈ వ్యాపార అభివృద్ధి, మన ఈ బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు పెట్టుకున్నవాడు, పెళ్లిళ్ళు చేసుకున్నవాడు, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసినటువంటి వాడు, ఆ మేడం మీద కొనుక్కున్న మేడం మీద మళ్ళీ మేడం వేసుకుని లాభం వేసుకోవడము, కొత్త ప్రాజెక్టు, కొత్త ఇల్లు పెట్టుకోవడము, కొత్త ఆస్తి కొనుక్కోవడము, పిల్లల కోసం కొనుక్కోవడము, అలాగా ప్రతి దాంట్లోనూ కూడా మీ యొక్క నిజ జీవితంలో ఒక రకమైన అవినాభావ బాధ్యత, అంటే మీకు అవసరమైనప్పుడు మా దగ్గర మన బ్యాంకులో లోన్ తీసుకోవడం, ఈ బ్యాంకులో లోన్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని కట్టుకోవడం, ఇలాగా పెంచుకుంటూ సంవత్సరం కూడా పెంచుతున్నారు. మీ వల్లే సంవత్సరం పెరుగుతుంది. ఎప్పుడైనా సరే వచ్చాను, అప్పటి నుంచి కూడా సంవత్సరానికి నేను కష్టాన్ని, నేను బాధల్ని అన్ని కనిపెట్టుకుని అన్నింటినీ కూడా ఛేదించి దాన్ని విజృంభించి ఎక్కడైతే లోపం అన్ని సరి చేసుకుంటూ సంవత్సరాన్ని కనిపెట్టుకుంటూ వస్తున్నాం. అప్పటి నుంచి డివిడెండ్ కూడా ఇవ్వగలుగుతున్నాం. అంతకుముందు డివిడెండ్ కూడా స్థితిలో లేనటువంటి ఈ బ్యాంకు ప్రతి సంవత్సరం కూడా మనం అనౌన్స్ చేసుకుంటాం. బ్యాంకు యొక్క ఉన్నత స్థితి తీసుకెళ్ళడం, పారదర్శకత పెంచడం, డెవలప్మెంట్ చేయడం, అలాగే బ్రాంచీలే లేనటువంటి నేను వచ్చేటప్పుడు బ్రాంచీలే లేనటువంటి సంస్థ నేను గొప్పగా చెప్పట్లేదు, చేసిందే చెప్తున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలకు జరిగిందో మీకు అనిపింది చాలా మంది కస్టమర్లు అయిన వాళ్ళు వాస్తవమే. కానీ మీ బ్యాంకులో ఉన్న సిబ్బంది అటెండర్ దగ్గర నుంచి, సిఇఓ దగ్గర నుంచి, మేనేజర్ కానీ ఇచ్చే సలహాలు కానీ వాళ్ళు చేసే మంచి పనుల వల్ల ఈయన మీ బ్యాంకు అభివృద్ధిగా ఉందని నా అభిప్రాయం. రెండవది, ఏ మొక్కలు వచ్చినా బ్యాంకానికి కూర్చోబెట్టి ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అక్కడ చేసి చేసి మరీ పంపిస్తున్నారు. అందువల్ల ఈ బ్యాంక్ అభివృద్ధి అవుతుందని అడుగుతున్నాను. ముఖ్యంగా రెండోది, అత్యంత 2 సంవత్సరాలు మీరు పొడిగిస్తా ఉన్నారు.
చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎందుకంటే అదే బ్యాంక్ ఇదే బ్యాంక్లో 25 సంవత్సరాల వాడు నేను 2000 లోన్ తీసుకున్న కస్టమర్ని, ఇదే బ్యాంక్లో 22 లక్షల లోన్లో ఉన్న మేనేజర్ వర్కర్ని. డిపాజిట్ ఎవరైతే ఇది మా బ్యాంక్ అనుకుంటున్నారు, లోన్ తీసుకున్న వాళ్ళు కూడా మా బ్యాంక్ అనుకుంటున్నారు కానీ కట్టకూడదు. అది కట్టేలాగా ప్రతి ఒక్కరు సహకరిస్తే మనం ఇంకా లాభదాయకత తెలుసుకొని ఎప్పుడు అనుకున్నాం. మేము కూడా చైర్మన్ గారు అంటారు డివిడెండ్ 11% చేయాలని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. కానీ మనకు వచ్చే లాభాల నుండి మనం 10% కన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. మనకి ఈ సంవత్సరం ఆదాయం 12,70,34,583 రూపాయలు వస్తే అందులో ఖర్చులు ఇన్కమ్ ట్యాక్స్ పూర్తి మిగిలింది కాబట్టి 74,09,215 రూపాయలు వచ్చింది. ఈ 74 లక్షల రూపాయలని బయట రూల్స్ ప్రకారంగా మనం పంపిణీ చేస్తే రిజర్వ్ బ్యాంక్కి 25% చొప్పున 18,52,300 రూపాయలు పంపిణీ జరిగింది. కామన్ పీపుల్కి 1% చొప్పున 74,092 రూపాయలు, బ్యాంక్ రిజర్వ్స్కి 4,42,000 రూపాయలు, డివిడెండ్కి 50,40,470 రూపాయలు మనం వితరణ చేయడం లాభాలను జరిగింది. ఇది చాలా పెద్ద అమౌంట్ భావిస్తున్నాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే జరగాలని ప్రభుత్వ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచన చేశారు. ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. వెనక్కోండి మీరు అందరం నాతో ఉంటే నేను మీతో ఉంటే సీట్ కావాలండి. సార్ ఓకే సార్. పంచాయతీలో చేస్తారండి. ఆల్రెడీ చెప్పేసి రాకముందు చెప్పేసా మీరే అట్టు వచ్చారు. సీననే ఫోటో తీత కుదుర్తిల్ల బాగా ఒకసారి తప్పకుండా ఫోటో తీస్తారు. ప్రెసిడెంట్ సెక్రటరీ ఫోటో తీయడం అయిపోయింది. మీరు అందరికి వెళ్ళిపోండి. ఇంకో ఇద్దరు పట్టుకోండి. ఇంకో ఇద్దరు ఇచ్చిన పట్టుకోండి. మీరు ఇద్దరు అందరికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంకో ఇద్దరు పట్టుకోండి. ఇప్పుడు ఇంకో ఇద్దరు పట్టుకోండి. వెళ్ళిపోండి. ఇంకో ఇద్దరు వచ్చి పట్టుకోండి. ఇంకోటి పట్టుకోండి. ఓకే ఆవేశంగా నీకు ఎత్తలేరా నేను సార్. ఓకే సార్. సార్
ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి కూలిపోయిన ఓ షెడ్లో నుండి ప్రాణాలతో ఓ కుటుంబం బయటపడింది. ద్వారకా తిరుమల వసంతనగర్ సమీపంలో పోసిబాబు అనే వ్యక్తి కొంతకాలం క్రితం ఓ రేకుల షెడ్ నిర్మించుకుని తన భార్య 3 సంవత్సరాల బిడ్డతో కలిసి జీవిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆ ప్రదేశం అంతా నానిపోయి షెడ్డు కూలిపోయింది. అయితే షెడ్డు కూలిపోయిన సమయంలో పోసిబాబు, గర్భిణి అయిన అతని భార్య, 3 సంవత్సరాల కుమార్తె అందులోనే నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా రేకుల షెడ్ పడిపోవడంతో కేకలు వేయగా హుటాహుటిన కాలనీవాసులు చేరుకుని పోసిబాబు కుటుంబీకులను బయటకు తీశారు. వారికి ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అందరికీ నమస్కారం అండి. అధికారులందరికీ మేము ఇక్కడ 4 నెలలు బట్టి ఉంటున్నాం సార్. అయితే రాత్రి వర్షానికి గాలిదుమ్ముకి ఇలాగా ఇల్లు కోల్పోయిందండి. అయితే దీనికి దగ్గరికి 50,000 రూపాయలు అయింది. ఆ సమయంలో నీళ్ళు వేసుకున్న మడిసి చిన్నపిల్లలతో అందరూ కూడా నిద్రిస్తున్నారు. ఇలా పడిపోయిందండి. మాకు ఏమన్నా అధికారుల మట్టికి న్యాయం చేయాలి. ఈ షెడ్ వేసుకుంటాం సార్. 50,000 రూపాయల దాకా అయిందండి. రాత్రి గాలిదుమ్ముకి కట్ట ఇలాగ అయిపోయిందండి. మరి ఏమైనా అధికారులు వచ్చి మాకు ఇలాగ సాయం చేయాలి. చాలామంది ఇంకా నిద్రిస్తున్నామండి. మాకు ఇళ్ళ స్థలాలు కట్ట ఇవ్వలేదు ఇక్కడ సార్. మరి ఏమైనా మీకు దయచేసి మీరు ఎంతో కొంత మాకు మేలు చేయాలి అధికారుల మట్టికి. మేమందరూ కోరుకున్నది ఇదే సాయం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల సందర్భంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, అలాగే తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఆదివారం ఏలూరు ఆదివారపేటలోని సాల్వేషన్ ఆర్మీ క్రీస్తు దేవాలయం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే బడేటికి సాల్వేషన్ ఆర్మీ సభ్యులు మరియు మాజీ ఎంపీటీసీ, టీడీపీ రాష్ట్ర మహిళా సంఘ సభ్యులు బెజ్జం జూలీ రాజేష్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. మొట్టమొదటిగా మరి ఏలూరు ఆర్నాని గారు 1 లక్ష రూపాయలు తీసుకుని కూడా మీరు మెసేజ్ చేసి నడుస్తున్నాము. అలాగే గారు ఏమనుకోకూడదు, ఈ సమయంలో మన నాయకులు వారు ఎమ్మెల్యే గారిని అందజేస్తున్నారు. సంఘ పెద్దలు కూడా చప్పలు కొడతామండి. ఎమ్మెల్యే గారిని ఈ 5 సంవత్సరాలు ఇక్కడ పక్కనే మీ మీద ఆరాధన చేశారు అంటారని మన కమ్యూనిటీ హాల్ అవసరం. మీ గుండెల్లో నా స్థానం అలాగే 5 సంవత్సరాలు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే అందుబాటులో ఉంటానన్నానో, నేను ఏదైతే తెల్లారుజామున 5ంటికి లేస్తానో, ఇవాటికి కూడా నేను 5ంటికి లేచాను. ఇవాటికి ఇది 4వ కార్యక్రమం. నాకు ఇవాళ 16 కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరిని నిరాశపరచుకోవడం ఉద్దేశంతో ఏదో ఓట్ల కోసం ఆ రోజు వెళ్ళాననే మనుషులు ఎవరు అనుకోకూడదు. నేను మంచి కోసమే నా ప్రయత్నం. నాకందరూ కూడా ప్రేమాభాగాలు కావాలి. ప్రతి కార్యక్రమం కూడా అది చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, ప్రతి దానికి కూడా నేను అటెండ్ అవుతా. అలాగే కొన్ని బర్త్డే ఫంక్షన్స్ కి నేను మాన్యమని చెప్పి, ఎందుకంటే మీ అందరికీ సేవలు అందించాలి అంటే ఇక నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ ఇంటికి తిరిగితే నేను ఎవరికి ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు. నాకు రేపటికి వాయిదా వేయడం అనేది ఏ పని కూడా నాకు తెలియదు. ఏదైనా వస్తే ఆ రోజు అయిపోయే పని అంటే ఆ నిమిషమే ఫోన్ చేసి చెప్పేస్తా. అలాగే ఇప్పుడు కూడా నేను నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మొన్న ఇవాటికి కూడా నేను ఏదైతే తెలిసానో ఆ రోజు నుంచి ఇవాటి రోజు కూడా ఆఫీస్లో అందరికీ అందుబాటులో ఉన్నాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పని చేసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంకా 15 రోజులు 20 రోజులు పడతాయి. కాబట్టి ఈ లోపుగా ఎవరికైనా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వెంటనే తీర్చవలసిన బాధ్యత నాది. కాబట్టి నిత్యం ప్రజల్లో ఇది వరకు ఎలా ఉన్నాను, ఇది వరకు 1 దఫా కనిపిస్తే ఈ డబ్బు 2 దఫాలు కనిపిస్తాను. ఎందుకంటే ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నాయి. మొత్తం తీర్చలేకపోయినా సరే నేను కష్టపడి ప్రయత్నం చేశాననేది మీ మనసులో ఉండాలి. దానికోసమే నా తాపత్రయం తప్పనిసరిగా పనిచేస్తా. ఇది ఏదైతే రోడ్ అడిగారో, కమ్యూనిటీ అడిగారో, నిదానంగా వర్షాకాలంలో ఏం చేసినా పాడేవారు. కాబట్టి
మరి శాశ్వతంగా ఏలూరుకి ఒక ఎమ్మెల్యే గారు అయితే నారాయణ గారిని చూసాం. ఆయన ఎప్పుడూ కూడా జనంలో కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ లేదు. మీరు ఇదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవునిలాగా ప్రతి ఒక్కరిని కూడా మీరు హక్కు చేసుకుంటే మరి మా ఏలూరికి ఎప్పుడూ మీరే ఉండాలని మేమందరం కూడా మా చర్చి కూడా అలాగే ఇక్కడ ఉన్న ఏలూరు సంఘంలో కూడా మొత్తం అందరూ కూడా మీరు కంపల్సరీగా మేము ఎప్పుడూ కూడా మీకు మేము మా యొక్క చిన్న సహాయం ఎప్పుడు కూడా అందిస్తామని మేము అది ప్రభు పేరట అందరూ మా సంఘం పేరట మరి మీ గురించి కూడా మీ ఫ్యామిలీ గురించి కూడా మేము అన్ని వేళ ప్రేర్ చేస్తాము. అన్ని మేలు జరగాలని ఆ దేవుడిని మేము కోరుకుంటూ బయట వర్షాలు వస్తే చాలా ఇబ్బందికరం. చాలామంది పెద్ద దైవ సేవకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, పరిచర్యకి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత దాని కొంచెం మీరు మనసులో పెట్టుకుంటే మంచిది. ఈ కాంపౌండ్ లోపల సిమెంట్ రోడ్డు ప్రాముఖ్యంగా మా మందిరానికి అవసరమైనటువంటి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరమా కాదు చెప్పండి. కమ్యూనిటీ హాల్ అవసరమేనా? అవసరమే. అయ్యా జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఏలూరు పరిసరాల్లో 127 చోట్ల 127 సంఘాలు సంస్థలు కలిపి సభలు జరపాలని నిర్ణయించారు. స్థానిక యూటీఎఫ్ జిల్లా ఆఫీసులో వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధుల సమావేశానికి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు. సమావేశానికి ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మరణించి 100 సంవత్సరాలు పైబడిన ఆయన జీవిత పోరాట పటిమ ఆదర్శప్రాయమని అన్నారు. విద్యార్థులు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేద్దామని అన్నారు. గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం గురించి లఘు నాటికలు ఎవరైనా ప్రదర్శన వీడియోలు ఇవ్వాలనుకుంటే 30వ తేదీ సాయంత్రం వరకు పి రవికిషోర్ 9848215477 లేదా పవన్ 6303713878 లేదా డి గణేష్ 9394551636లో ఏదో ఒక వాట్సాప్ నెంబర్కి పంపించాలని, 4వ తేదీ సాయంత్రం ఏలూరు కోటదిబ్బలో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీతారాం బత్యా కళ్యాణ మండపంలో జరిపే సభలో బహుమతులు ఇవ్వడానికి తీర్మానించామని తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి 3వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీల్లో స్థానికంగా అల్లూరి సీతారామరాజు జీవితం, పోరాట సంఘటనల మీద డ్రాయింగ్ పోటీలు, ఏకపాత్రాభినయం, వేషధారణ పోటీలు ఆయా విద్యాలయాల వారు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభలో వివిధ సంస్థలు, సంఘాలకు చెందిన విజిఎంవీఆర్ కృష్ణారావు, దువ్వి రామారావు, పి సురేష్, ఎస్ కస్తూరిరావు, పెరియార్, ఎస్ఎన్ కట్టా, పి రవీంద్ర, కె లెనిన్, పి దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఏలూరు నగరంలో వివిధ రకాల పద్ధతుల్లో సేవా కార్యక్రమాలను, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న 127 సంఘాలతో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వార్షికోత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లను కన్వీనర్గా ఎంపిక చేశారు. సమావేశంలో కార్యక్రమ ప్రచార ఫ్లెక్సీని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సంవత్సరం ప్రస్తుతం నడుస్తోంది. అదేవిధంగా 127వ జయంతి జూలై 4వ తేదీన రాబోతోంది. ఈ సందర్భంగా ఏలూరులో 127 సంస్థలు, సంఘాలు సంయుక్తంగా 127 విద్యాలయాలు అంటే స్కూల్స్, కాలేజీలు, ప్రత్యేకంగా ఇతర పని ప్రదేశాల్లో 127 చోట్ల సభలు జరపాలని ఈరోజు జరిగినటువంటి వివిధ సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వాహం చేయడం ద్వారా మనలో ఉండేటటువంటి ఇలాంటి అలవాట్లను కూడా మర్చిపోయి మంచి సొసైటీ ఏదైనా ఒక మంచి ఫోర్స్గా తయారైనట్టయితే రేపు ఊరికి ఏదైనా అవసరం కావాలన్నట్టయితే అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ మనం అందరం వెళ్ళి ఒక వీళ్ళు ఊరి కోసం సొసైటీ కోసం ఆలోచించిన మనుషులు వాళ్ళ కన్నడ గారి తప్పనిసరి చేయాలనేటువంటి బాధ్యతని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా మంచి సమాజం తయారు చేసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు వేదిక చేసుకుంటే బాగుంటుంది. ఒక ఆలోచన దీని యొక్క దీర్ఘకాల ప్రణాళిక అదే. మరి ఏలూరులో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. వీటిల్లో స్కూల్స్కి వెళ్ళి వివిధ పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు 4వ తారీఖున ప్రదానం చేయడం జరుగుతుంది. ఈలోపు ఈ వారం రోజులు స్కూల్స్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు
ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్కూల్స్ అదేవిధంగా విద్యార్థులందరూ కూడా పాల్గొనాలని, ఈ 127 సంఘాలు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లూరి సీతారామరాజు మనకేం చేశారు, ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఆయన తీసుకున్నటువంటి సిద్ధాంతం ఏంటి, ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి ఏమి ఇవ్వగలిగాడు, భారతదేశానికి ఏమి ఇవ్వగలిగాడు అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం అమలు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని ప్రస్ఫుటంగా రేపు లేదు. ఇటుకులు వెళుతుందని సార్ వస్తాను సార్ ఆఖరికి ఇవాళ 1000 మంది శాశ్వత సభ్యులుగా ఉంది, 1000 మంది సభ్యులుగా ఉంది. 10 లక్షల రూపాయలు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మనీ బ్యాంక్ డిపాజిట్ చేయండి. అదేవిధంగా భారతాచార్య పుస్తకాలు కూడా స్కూల్స్ లైబ్రరీలోకి ఇస్తాం. గత యాక్టివిటీస్లో కూడా కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది. 120 పుస్తకాలు కూడా 120 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈసారి లేటెస్ట్గా 4th ప్రింట్ కూడా రావడం జరిగింది. గంగానమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక దక్షిణపు వీధిలోని మార్కండేయ స్వామి ఆలయం వద్ద జరిగిన గంగానమ్మ సంబర మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుకు గంగానమ్మ సంబర కమిటీ మరియు కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ తవ్వ అరుణకుమారి, జనసేన ఇన్ఛార్జ్ నగిరెడ్డి కాశీ నరేష్ తదితరుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దక్షిణ బీదులోని అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొలువు తెచ్చి ప్రతి సంవత్సరం గ్రామం బాగుండాలి, ఊరు చల్లగా ఉండాలి, అందరినీ కాపాడే తల్లి మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి ఈ సంవత్సరం అమ్మవారి జాతరని చేయడానికి నిలబెట్టారు. వీళ్ళు గత సంవత్సరం కూడా చేసి ఏం కోరుకున్నారంటే ఈ అరాచక శక్తులు, ఈ అంతమందించిన శక్తులు దూరం అవ్వాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాం. మరి ఆ అరాచక శక్తులు దూరం చేసి ఒక కూటమిని మాకు అప్పచెప్పి విజయోత్సవం చేసుకునేలాగా చేసావు తల్లి అని చెప్పి మొక్కులు తెచ్చుకున్న ఈ సదరన్ బాయ్స్కి ఏలూరు పట్టణ టీడీపీ ఆఫీస్ బడేటి చంటి గారి ఆఫీస్ నుంచి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా తల్లి ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను. మన మార్కండేయ స్వామి గుడిలో మొన్న కళ్యాణం జరిగిందండి. కళ్యాణంతో వేళ వసంతోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా సందర్శనార్థం మన బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా మన మార్కండేయ స్వామి గుడికి ఇచ్చేశారు. అక్కడి నుంచి సదరన్ బాయ్స్ అందరూ కలిసి గంగానమ్మ స్నానం చేయించారు. ఇక్కడ చాలా బాగా చేయించారు. అందరూ కలిసి ఈ ఒకే ఒక కూటమిగా ఏర్పడి అందరూ కూడా కార్యక్రమం జయప్రదం చేశారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే బడేటి చంటి గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.
ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పార్టీ శ్రేణులు నాయకులు సందర్శకులతో కిటకిటలాడింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి స్థానిక సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే బడేటి దృష్టికి తీసుకురాగా తక్షణమే ఆయన స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు నగర ప్రముఖులు పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యే చంటిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలబడమే బడేటి కుటుంబ లక్ష్యమని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా బడేటి క్యాంప్ కార్యాలయంలో తనను సంప్రదించాలని, ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, సీనియర్ టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, కంప్యూటర్ ప్రసాద్, బెల్లంకొండ కిషోర్, భీమవరపు హేమ సురేష్ కుమార్, వందనాల శ్రీను, తిరుపతిరావు, పెద్దాడ వెంకటరమణ, చోడే బాలు, నాగరాజు, లంకల్పల్లి మాణిక్యాలరావు, చిన్ని అర్జున్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూడండి పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రాసన తదితర మొక్కుబడులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ఎం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర అభివృద్ధికై వైకాపా పాలకవర్గం ఒక్కటై ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిసి స్నేహాస్తం అందించిన వైసీపీ నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మరియు కార్పొరేటర్లు.
ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి. ఫ్లాష్ సంస్థ సేవలు అభినందనీయమని వెల్లడి. అంగరంగ వైభవంగా టేకు బ్యాంక్ వార్షికోత్సవ వేడుకలు. సభ్యుల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్న బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత. శుభాకాంక్షలు తెలిపిన ప్రజానీకానికి ఎమ్మెల్యే చింతమనేని హామీ. పిన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.